హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో ఈ వీడియో చేయడానికి మీ ముందు రావడానికి ముఖ్య కారణం, చాలా మంది కూడా కామెంట్ రాశారు. మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను, అసలు మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అదంతా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో చాలా మంది విద్యార్థులు కూడా, సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, సిలబస్ ఏముంటుంది సార్ అని చాలా మంది విద్యార్థులు కామెంట్ రాయడంతో, సో నాకు పర్సనల్ కూడా టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేశారు. సో వారందరి కోసం నేను మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ సమాచారాన్ని అందియడమే కదా నా బాధ్యత. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో చాలా సీరియస్గా వినండి, చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందండి. సో నేను ఒక ఎనాలిసిస్ ప్రకారంగా చెప్తాను. సో దీన్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో వీడియో విన్న తర్వాత నచ్చితేనే లైక్ చేయి, అదే విధంగా నచ్చితేనే 10 మందికి షేర్ చేయి. సో మిత్రమా, ఇది మాత్రం మిస్ చేసుకోకు. సో ఫస్ట్ అయితే వీడియో విను, రైట్. ఇక్కడ ఈ వీడియో విన్న తర్వాత కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ మోడల్ స్కూల్ కి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు నేను మోడల్ స్కూల్ కి సంబంధించిన మొత్తం కూడా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పటికి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఈ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. సో రైట్, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్తే, సో మనకు మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చునో, సో మొత్తం మనకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ 2012, 2013. సార్ 2012లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి మళ్ళీ ఎప్పుడూ కూడా రాలేదు. సో అది ఒక్కసారి వచ్చేసింది, ఆ ఒక్కసారి తప్ప మళ్ళీ రాలేదు. సో ట్రాన్స్ఫర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అతి త్వరలో నెక్స్ట్ మంత్ పండుగ వెళ్ళిన తర్వాత డిసెంబర్ లోపు వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి మోడల్ స్కూల్లో. అంటే ప్రిన్సిపల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్రస్తుతం ప్రిన్సిపల్స్ లేకుండా నడుపుతున్నారు. సో ప్రిన్సిపల్ గా పీజీటీ వారిని ప్రిన్సిపల్ గా ప్రమోట్ చేస్తారు, మరి టీజీటీ వారిని పీజీటీగా ప్రమోట్ చేస్తారు. అప్పుడు ఈ వేకెన్సీస్ ప్లస్ కొత్తగా ఉన్న వేకెన్సీస్ ని కలిపి మనకు నోటిఫికేషన్ అనేది మోస్ట్లీ ఫిబ్రవరి ఆర్ మార్చి నెలలో రాబోతుంది. సో మరి ఆ ఫిబ్రవరి మార్చి నెలలో వస్తే నోటిఫికేషన్ వచ్చినాడే మనము ప్రిపరేషన్ కొనసాగిస్తే ఉద్యోగం రాదు. రాసి పెట్టుకో మిత్రమా, ఎప్పుడైతే లాంగ్ ప్రిపరేషన్ ఉంటాదో వారికే జాబ్ వస్తుంది. సో ఇప్పుడు ఉన్న ఈ యొక్క యూత్ ఈ యొక్క కాంపిటీషన్ లో, అంటే ఇప్పుడు అనిపించవచ్చు మనకు చాలా వరకు కూడా ఏమనుకుంటారంటే, సో నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం, సో 2009లో మా అన్న అట్నే చదివిండు, మా తాత అట్నే చదివిండు అని అనుకుంటారు. అది కాదు. సో ఇప్పుడున్న కాంపిటీషన్ చూడండి, నిరుద్యోగత ఎక్కువగా ఉంది కాబట్టి మరి చాలా కఠినంగా రాబోతున్నాయి ప్రశ్న పత్రాలు. కాబట్టి మరి ఆ ప్రశ్న పత్రంలో మరి ఆ పోటీ ప్రపంచంలో మరి నువ్వు ఒక ముందు స్థానంలో ఉండాలంటే ఇప్పటి నుంచే నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించుకో మిత్రమా. సో కాబట్టి మరి ప్రిపేర్ కావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ కూడా చాలా అవసరం. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇష్టం ఉన్నట్టు ప్రిపేర్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక రూట్ ని ఎంచుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈజీగా మనము రీచ్ కావాలి, జాబ్ కొట్టాలి. మన రీచ్ ఏం కావాలి, జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే సారీ ఫర్ దట్, ఫీవర్ వచ్చింది. సో రైట్, అయితే మన జాబ్ కొట్టాలంటే అంత ఈజీ కాదండి. సో రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్, రకరకాల కోచింగ్ సెంటర్లు ఉంటాయి. సో అది కాదు సమస్య. నువ్వు ఎంచుకునేది, నువ్వు తీసుకునే నిర్ణయం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఒకసారి నా మాటల్లో విన్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో మిత్రమా. సో ఈ వీడియోలో మనము మోడల్ స్కూల్ ఎప్పుడు ఉంటుందని చెప్పాము, ఫిబ్రవరి 6 మార్చి నెల 2025లో రాబోతుంది. మోస్ట్లీ డిఎస్సితో కలిపి కూడా వేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ తో కలిపి అందులో కలిపి కూడా వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఇది క్యాలెండర్ లో లేదుగా సార్ అంటారు. క్యాలెండర్ తో సంబంధం లేదు, దీనికి సపరేట్ బోర్డు ఉంటుంది. కాబట్టి దీనికి సపరేట్ గా నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా. సో గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ లో ఉన్నాయే ఇవ్వాలి, ఇవ్వద్దని కూడా ఏమి సంబంధం లేదు, క్యాలెండర్ తో సంబంధం లేదు. ఫిబ్రవరి ఆర్ మార్చి నెలలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, సిలబస్ ఏంటి, మరి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరు దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు అంటే ఎవరు రాసుకోవచ్చు.
మరి డిఈడినా బిఈడినా పీజీనా అసలు ఏంటి దాని గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సార్, గురుకుల ఒక టైప్ ఉంది, మరి డిఎస్సి ఒక టైప్ ఉంది, మరి ఈ యొక్క మోడల్ స్కూల్ ఏ టైప్ ఉంది సార్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అంటే తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియమా సార్ అని అంటారు. సో వీటన్నిటి క్లియర్గా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రమా. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి మిత్రమా, ఇక్కడ సిలబస్ ఏంటి. సో సిలబస్ గుర్తుంచుకోండి, మనకు టీజీటీకి అయితే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ వరకు మనం చదువుకుంటే సరిపోతుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే మీరు టీజీటీ కనుక ప్రిపేర్ అయినట్లయితే అప్పుడు 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి. ఇది టీజీటీ సిలబస్. సార్ సిలబస్ ఇది 6th క్లాస్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు. మరి పీజీటీ గురించి డిస్కషన్ చేసినట్లయితే, మరి టీజీటీ గురించి అంటే చూడండి గుర్తుంచుకోండి, ఎక్కువగా ఇంటరు డిగ్రీ సిలబస్ ఎక్కువగా అడుగుతాడు మిత్రమా. సో ఇంటర్ మరియు డిగ్రీ సిలబస్ ఎక్కువగా అడుగుతాడు. 80% ఇంటర్ డిగ్రీ సిలబస్ అడుగుతాడు. సో ఈ యొక్క సిలబస్ ని కూడా మీరు గుర్తుంచుకోండి. అంటే పీజీటీ వారికి ఇంటర్ మరియు డిగ్రీ సిలబస్ ఎక్కువగా చదవాలి, టీజీటీ వారు 6th టు ఇంటర్మీడియట్ చదువుకోవాలి. ఇది టీజీటీ సిలబస్, ఇది పీజీటీ సిలబస్ గా పరిగణించుకోవచ్చు. గత పేపర్ లో అనాలిసిస్ చూసినట్టయితే ఇవే ఉన్నది, సిలబస్ కూడా ఇదే ఉంటుంది. మోస్ట్లీ కంటెంట్ లో ఎలాంటి మార్పులు ఉండవు మిత్రమా. కాబట్టి మీరు ఈ అనాలిసిస్ ప్రకారంగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. అంటే 6th టు ఇంటర్మీడియట్ వరకు టీజీటీ చదవాలి. సో ఇంటర్ అండ్ డిగ్రీ చదవాలంటే పీజీటీ చదవాలి. మీరు ఒక్కసారి గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 6th టు ఇంటర్మీడియట్ చదువుకుంటే అంటే ఇక్కడ గురుకులాకి పనికొస్తుంది, డిఎస్సి పనికొస్తుంది, ఇటు మోడల్ స్కూల్ కి పనికొస్తుంది. చూడండి ఇక్కడ ఒక్కసారి మీరు ప్రిపేర్ అయితే చూడండి, ఇక్కడ 6th టు ఇంటర్మీడియట్ అంటే గురుకులాకి పనికొస్తుంది, గురుకుల పీజీటీ టీజీటీ పనికొస్తుంది, డిఎస్సికి పనికొస్తుంది, మరియు మోడల్ స్కూల్ కూడా పనికొస్తుంది, మరియు ఇంకా నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏ కాంపిటేటివ్ అంటే నువ్వు ఏదైతే ఉపాధ్యాయుని పోస్టు ఎంచుకున్నావో, ఉపాధ్యాయుడు కావడమే నీ లక్ష్యం అనుకున్నావో దానికి ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన సిలబస్ ఏంటంటే 6th టు ఇంటర్మీడియట్ నీ మదర్ సబ్జెక్ట్ చదువుకుంటే సరిపోతుంది. సో ఓన్లీ పీజీటీకి మాత్రమే ఇంటర్ ఆర్ డిగ్రీ అవుతారు, జేఎల్ ఆర్ డిఎల్ కి మాత్రమే ఇక్కడ పీజీటీకి అవసరం అవుతుంది. జేఎల్ అండ్ డిఎల్ కి ఇది పనికొస్తుంది. అంటే ఇక్కడ జేఎల్ కి అండ్ డిఎల్ కి అండ్ పీజీటీకి, దీని పీజీటీ ఏ పీజీటీ ఓన్లీ మోడల్ స్కూల్, మళ్ళీ ఓన్లీ మోడల్ స్కూల్ పీజీటీకి మాత్రమే, ఓన్లీ మోడల్. మళ్ళా ఇది గుర్తుంచుకోండి, ఓన్లీ మోడల్ స్కూల్ పీజీటీనే అండి. మళ్ళీ గురుకుల పీజీటీ టీజీటీ కూడా ఇంటర్ వరకే అడుగుతాడండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన సిలబస్. మీ మదర్ సబ్జెక్ట్ ని చదువుకోవాలి, ఇది మనకు గుర్తుండవలసింది. సో రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిజిబుల్. మరి అప్ టు 10th క్లాస్ వరకు అంటే ఇక్కడ చూడండి. సో మరి తెలుగు మీడియం అయినా పర్వాలేదు, లేదా ఇంగ్లీష్ మీడియం చదివినా పర్వాలేదు. ఒకప్పుడు మోడల్ స్కూల్కి ఏముండేనంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చదివిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. అది కాదండి, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాలలో ఏ మీడియం చదివినా పర్వాలేదు. మీరు మొత్తం తెలుగు మీడియం చదివి కూడా మీరు ఎగ్జామ్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, తెలుగు మీడియం వాళ్ళైనా మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా కూడా దీనికి అర్హులే, ఎలాంటి అభ్యంతరమో లేదు. లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా లాస్ట్ 1 day ఇచ్చారండి. అప్లై చేస్తే తెలుగు మీడియం వాళ్ళకి లాస్ట్ 1 or 2 days ఇచ్చారు. ఇస్తే అప్పుడు అప్లై చేశారు, చాలా మంది కూడా తెలుగు మీడియం వారు జాబ్ పొందారు. కాబట్టి గుర్తుంచుకోండి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాల వాళ్ళు కూడా దీనికి అర్హులే అవుతారు ఈ మోడల్ స్కూల్ కి. ఓకేనా, రైట్. ఇక మిగిలింది ఏంటంటే ఇక ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది సార్? సార్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి టీజీటీ ఎగ్జామ్ గురించి మరొకసారి పీజీటీ ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేద్దాం. మరి ఇక్కడ టీజీటీ ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు పార్ట్ 1 వచ్చేసి
మనకు పార్ట్ 1 వచ్చేసి జీకే 10 మార్క్స్. సో పార్ట్ 2 వచ్చేసి పిఐఈకి 10 మార్క్స్. సో 10 మార్క్స్. నెక్స్ట్ వన్ పార్ట్ 3 వచ్చేసి కంటెంట్ 44 మార్క్స్. సో కంటెంట్ 44 మార్క్స్. సో పార్ట్ 4 వచ్చేసి మనకు మెథడాలజీ 16 మార్క్స్. మెథడాలజీ 16 మార్క్స్. టోటల్ గా మనకు వచ్చేసి గుర్తుంచుకోండి 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో 80 మార్క్స్ ప్లస్ టెట్ 20 మార్క్స్. సో ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్ కి వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మీరు పీజీటీ టీజీటీ కనుక ఉపాధ్యాయునిగా కావాలంటే టెట్ 20 మార్క్స్ వెయిటేజ్ ప్లస్ మనకు మోడల్ స్కూల్ ఎగ్జామ్ కి 80 మార్క్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు డిఎస్సి కూడా ఇలానే ఉంది. చూసుకోండి ఒకసారి. అంటే డిఎస్సి ప్యాటర్నే ఉంది ఇక్కడ, మీరు గుర్తుంచుకోవాల్సింది. సో ఇక్కడ మనము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో రైట్ మిత్రమా, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ. సో రైట్ ఇక్కడ మనకి టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్, పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్. పీజీటీలో చూడండి పార్ట్ 1 వచ్చేసి జీకే. సో జీకే 10 మార్క్స్. సో పార్ట్ 2 వచ్చేసి పిఐఈ 10 మార్క్స్. సో నెక్స్ట్ వన్ పార్ట్ 3 వచ్చేసి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్. సో కంటెంట్ వచ్చేసి కంటెంట్ 48 మార్క్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి సో మెథడాలజీ 12 మార్క్స్. సో చూడండి ఇక్కడ మనకు సో మీరు గమనించుకున్నట్లయితే మెథడాలజీ 12 మార్క్స్ గా మనము గమనించుకోవాల్సిన అంశముగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే చూడండి మొత్తము ఇక్కడ చూడండి ఇవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గా మనకు ఉన్నది. ఇది ఓన్లీ ఎగ్జామే ఉంటుందండి. టెట్ వెయిటేజ్ ఉండదు. దీనికి టెట్ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ టెట్ వెయిటేజ్ ఉంటుంది, దీనికి టెట్ వెయిటేజ్ ఉండదు. దీనికి పీజీ చేయాలండి, పీజీ క్వాలిఫికేషన్. దీనికి మాత్రము బిఈడి ప్లస్ పీజీ టెట్ క్వాలిఫికేషన్. టెట్ అనేది అవసరం అండి. దీనికి టెట్ క్వాలిఫై కావాలి. టెట్ మార్క్స్ క్వాలిఫై కావాలి. టెట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, దీనికి టెట్ మార్క్స్ వెయిటేజ్ ఉండదు. సో ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇక్కడ పీజీటీ, ఇది టీజీటీ. సో పీజీటీ అంటే ఇంటర్ అండ్ డిగ్రీ సిలబస్, టీజీటీ అంటే 6th to ఇంటర్మీడియట్ వరకు. సో మీరు ఒక్కసారి టీజీటీ కనుక ప్రిపేర్ అయితే ఒకేసారి 4 పిట్టలు పడతాయంటారు కదా, ఒక్క దెబ్బకే 4 పిట్టలు అని అంటూ చూసినారు సామెత. సో అలా అండి, ఒక్కసారి టీజీటీకి ప్రిపేర్ అయితే నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే 6th to ఇంటర్మీడియట్ చదువుకుంటే డిఎస్సి బడ్డా రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ బడ్డా రాసుకోవచ్చు, గురుకుల బడ్డా రాసుకోవచ్చు. ఇంకా నువ్వు సెంట్రల్ జాబులో ఏ జాబ్ అయినా కూడా నీకు 6th to ఇంటర్మీడియట్ సిలబసే ఎక్కువగా ఉపాధ్యాయునికి పోస్టులకు ఎలిజిబుల్ అవుతావు. అది నీ కంటెంట్ లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలలో మళ్ళీ జాతర కొలువులు అవుతాయి. మీరు అనుకుంటున్నారు నోటిఫికేషన్లు వస్తాయా, మళ్ళీ పెడతారా సార్, మళ్ళీ ఎన్నికల తర్వాతనేమో, అలాంటి అనుకోవద్దు. అలాంటి ఊహలు ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ అసలు వేస్ట్. అలా ప్రిపేర్ కాకండి. ఎప్పుడైతే నువ్వు ప్రిపరేషన్ ని మంచిగా కొనసాగిస్తావో జాబు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో నేను ఒక స్థానములో ఉంటా, నేను మొదటి స్థానములో ఉంటా అని నువ్వు ఒక ప్రిపరేషన్ ని కొనసాగించు మిత్రమా. ఖచ్చితంగా నీ విజయం సక్సెస్ అవుతుందని కూడా నేను చెప్తున్నా. మరొక విషయం కూడా చెప్తున్నాను, మన సన్ రైజ్ అకాడమీలోని సో ఇప్పుడు అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్ 1 నుంచి దీపావళి పండుగ వెళ్ళగానే సో టీజీటీ పీజీటీలకు మరియు టెట్ ప్లస్ డిఎస్సీలకు కలిపి తక్కువ ప్రైస్ తోని, అతి తక్కువ నామినల్ ఫీజు తీసుకొని మన కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ బ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. సో ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కాల్ చేయవలసిన నెంబర్ ఏంటిదంటే 9912940483.
ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఎల్లప్పటికీ మీకు తోడుంటాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఈ వీడియో కింద స్పెషల్గా మోడల్ స్కూల్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ తరఫున. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. 100% మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా కావాల్సి ఉంటే అప్డేట్గా మీకు కావాల్సి ఉంటే కామెంట్ రాయండి, నేను వెళ్తాను. సో మరి అన్ని సబ్జెక్టులు కూడా ఇటు మోడల్ స్కూలు, ఇటు టీజీటీలు, పీజీటీలు, మోడల్ స్కూల్లో ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆల్ సబ్జెక్ట్స్ కూడా 1 by 1 రోజు 1 by 1 ఒకటి అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. సో మరొకటి కూడా చెప్తున్నా, 250 మందికి 2024లో టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ ఇచ్చి హెచ్జిటిలో 87 మందికి జాబ్ తెప్పించిన మన సన్ రైజ్ అకాడమీ. ఫీజు ఎంత కట్టిరో మీకు తెలుసా? 2500 రూపాయలు టెట్ ప్లస్ డిఎస్సికి. వాళ్ళ క్లాస్ టైమింగ్స్ తెలుసా? మార్నింగ్ 6 to నైట్ 8 వరకు. సో డైలీ స్టడీ ఓవర్ నైట్ 11 o'clock వరకు. ఆ విధంగా నేను ప్రిపరేషన్ చేపిస్తే 87 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో అదే విధంగా మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఓన్లీ మ్యాథమెటిక్స్ బ్యాచ్ చేస్తే 36 మంది ఆన్లైన్ బ్యాచ్కి వస్తే 12 మందికి జాబ్ వచ్చిందండి. ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా, మన ఇన్స్టిట్యూట్ లో నీకు ఉద్యోగం వచ్చేటట్టుందా, రానట్టుందా? సో ఉద్యోగం రావాలంటే మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ముద్దు మిత్రమా, అది గుర్తుపెట్టుకో. ఆఫ్లైన్ అనేది చాలా చాలా అవసరం. సో ఆన్లైన్ ఈ కరోనా వల్ల ఆన్లైన్ అనుకుంటారు, కానీ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. ఒక్కసారి కోచింగ్ తీసుకొని పోయి నీకు గది 4 గోడల మధ్యలో కూర్చొని చదువు, ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ర్యాంకుగా సాధిస్తావు మిత్రమా. థ్యాంక్ యూ. మరెన్నో మోర్ డీటెయిల్స్ మోర్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.